నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? మెరుపు కలలు మెరుపు కలలు. హే ఆపు 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 ఆపమంటుంటే. ఆపున్నాను, ఒక్క నిమిషం. ఇక్కడ ఆపు. ఇల్లు అక్కడ కదా, ఇక్కడ ఆపమంటావు ఏంటి? అమ్మో, అక్కడ అమ్మ ఉంటుంది. అవును, మేము అక్కడ ఉంటున్నట్టు నీకెలా తెలుసు? అది అది ఇందాక నువ్వే చెప్పావు కదా. నేను చెప్పానా? నేనెప్పుడు చెప్పాను? ఇందాక ఆఫీస్కా ఇంటికా అని అడిగినప్పుడు ఇంటికే అంటూ చేయి చూపించావు కదా. అది మనకు తెలియకుండానే మనం కొన్ని పనులు చేసుకుంటాం. అందులో ఈ అడ్రస్ చెప్పడం ఒకటి. నేనెప్పుడు చెప్పాను? అవును, ఈరోజు నువ్వు ఆఫీస్కి ఎందుకు రావడం లేదు? ఇంట్లో సరుకులేం లేవు. సరుకులు తీసుకురావాలి, ఇల్లంతా సర్దుకోవాలి, ఇలాంటివి చాలా పనులున్నాయి. మరి మరి నాకు లీవ్ కావాలని మెయిల్ రాసావా? పూజ మేడంకి ఫోన్ చేసి చెప్పాను, తను ఓకే అన్నారు. నీకేమైనా ప్రాబ్లమా? ఓనర్ ఒప్పుకుంటే ఎంప్లాయ్ గాన్ని, నాకేంటి ప్రాబ్లం? బాయ్. ఆగు. అమ్మ బయటికొచ్చిందంటే మమ్మల్ని ఇద్దరిని చూసిందా? ఎవరతను? బైక్ టాక్సీ అమ్మా. మరి ఇంటి దగ్గర కాకుండా అక్కడెందుకు దింపాడు? అంటే అమ్మా, మనకి ఏరియా కొత్త కదా, లొకేషన్ చిన్న కన్ఫ్యూజన్. అది అక్కడి వరకే చూపించింది, దగ్గరే కదా అని నేను దిగేశాను. అంతే కదా. నేననుకుంటున్న అతను వాడైతే కాదు కదా. అంటే అంటే వాసుగాడు. ఆ వాసుగాడేం కాదు కదా. కాదమ్మా. నాకు తెలుసు సమయం, నువ్వు నాకు మాట ఇచ్చావంటే అది దాటవు అని. పద లోపలికి వెళ్దాం. అలాగే. నన్ను క్షమించమ్మా, నీ దగ్గర అబద్ధాలు చెప్పడం నాకు నచ్చడం లేదు. కానీ గొడవలు జరగకుండా ఉండాలన్నా, అత్తయ్య మనసు బాధపడకుండా, నువ్వు కోప్పడకుండా ఉండాలంటే నాకు తప్పడం లేదు. రా, అక్కడే ఉండిపోయావే. వస్తున్నానమ్మా. వచ్చాడు. మనోడా, వచ్చావా? నీ భార్యను తీసుకొచ్చావా? ఏంట్రా మాట్లాడవు? సంయుక్త ఎక్కడా? నీకు అమ్మేం చెప్పలేదా? గుడిలో అత్త కోడలు మాట్లాడుకున్నారుగా. నీ కోడలు నీకేం చెప్పలేదా? ఆహా,